హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు షాన్వీస్ వ్లాగ్స్. ఈరోజు మనం మీగడ నుంచి నెయ్యిని ఎలా తయారు చేయాలి అనే ప్రాసెస్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ అయితే నేను ఇక్కడ లీటర్ పాలని సిమ్లో ఉంచి వేడి చేశానండి. ఇవి కంప్లీట్గా వేడయ్యి ఇలా పొంగొచ్చిన తర్వాత చల్లగైన తర్వాత ఫ్రిడ్జ్లో ఒక 2-3 అవర్స్ ఉంచితే మీగడ చాలా బాగా వస్తుంది. ఇలా వచ్చిన మీగడని జ్యూస్ జార్లో వేసి ఒక 300 ml వాటర్ వేసి గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఇలా వాటర్ వేసి గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న తర్వాత వెన్న ఇలా వస్తుంది. ఈ వెన్నని మొత్తం తీసి బౌల్లో ఉంచుకోవాలి. ఇలా మిగిలిన మీగడను కూడా మిక్సీలో వేసి వెన్నలా చేసి తీసుకుందాం. మనలో చాలామందికి ఈ ప్రాసెస్ తెలియక బయట నుంచి నెయ్యిని తెచ్చి వాడుకుంటాం. ఒకసారి ఇలా చేసి చూడండి. హోమ్ మేడ్ నెయ్యి చాలా టేస్టీగా ఉంటుంది, ప్లస్ హెల్త్కి కూడా మంచిది కదా. చూడండి, ఇలా మొత్తం వెన్నని తీసేసాను. ఈ వెన్నని 2 సార్లు బాగా కడగండి. ఇలా మొత్తం కలిసేలాగా వాటర్లో బాగా కడగండి. చూడండి, వాటర్ మొత్తం వంపేసి ఇలా తీసుకోవాలి. నేను ఒక 15 days వెన్నని తీసి డీప్ ఫ్రిడ్జ్లో ఇలా స్టోర్ చేశాను. ఇప్పుడు దీన్ని కూడా కడిగి ఇలా కరిగించుకుందాం. స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఈ గిన్నె నుంచి హై ఫ్లేమ్లో వెన్న మొత్తం కరిగేదాకా కరిగించండి. చూడండి, వెన్న అయితే కరగడం స్టార్ట్ అయిపోయింది. ఇలా మధ్య మధ్యలో కలిపి కరిగించుకుందాం. అది డీప్ ఫ్రిడ్జ్లో ఉంచిన వెన్న కాబట్టి త్వరగా కరగట్లేదు. చూడండి, ఆల్మోస్ట్ మొత్తం అయితే కరిగిపోయింది. ఇలా నెయ్యి పొంగిపోకుండా ఒక మందం స్పూన్ని కానీ ఒక గరిటెని కానీ దాంట్లో ఉంచండి. చూడండి, ఇలా అయినప్పటి నుంచి సిమ్లోనే నెయ్యిని కరిగించాలి. హై ఫ్లేమ్లో లేదా మీడియం ఫ్లేమ్లో ఉంచడం వల్ల నెయ్యి మొత్తం పొంగిపోతుంది. చూడండి, నెయ్యి అయితే కలర్ చేంజ్ అవ్వడం స్టార్ట్ అయింది. ఈ కలర్ వచ్చేదాకా నెయ్యిని బాగా స్లో ఫ్లేమ్లో హీట్ చేసుకోవాలి. చూడండి, నెయ్యి అయితే రెడీ అయిపోయింది. ఇలా స్ట్రెయిన్ చేసుకుంటే సరే. నేను చెప్పిన ప్రాసెస్లో చేసుకోండి. ఈజీగా మనం నెయ్యిని చేసుకోవచ్చు. చూడండి, ఈ కలర్లో ఉంది. నెయ్యిని కరిగించిన తర్వాత ఒక 1 week బయటే ఉంచేయండి. అప్పుడే నెయ్యి పూస పూసగా ఫామ్ అవుతుంది. చూడండి, నేను 4 days తర్వాత చూపిస్తున్నాను మీకు. ఇలా వచ్చింది. ఇంకా 2-3 days టైం పడుతుంది. చూడండి, నెయ్యి అయితే పూస పూసగా వచ్చింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.